జెఫ్రీ టేలర్ బూల్. ఇతను క్రీస్తు శకం 1921లో జన్మించాడు. తన 15వ ఏట ప్రభువును అంగీకరించి బాప్తిస్మం తీసుకొని స్థానిక బ్రదరన్ అసెంబ్లీలో సభ్యుడయ్యాడు. ఇతని ఆసక్తి బ్యాంకింగ్ రంగంలో చేరాలని, సహవాసంలోని పెద్దలు పూర్తికాల పరిచర్య చేయమని చెప్పటం, అప్పటికి బుల్ చైనాలో సేవ చేసిన జార్జ్ డబ్ల్యూ హంటర్ చేసిన సేవకు ప్రభావితం కావటం వలన వారి మాటకు లోబడి ప్యాటర్సన్తో కలిసి చైనాకు మిషనరీగా వెళ్ళాడు. చైనాలో టిబెట్ సమీపంలో సేవ చేశాడు. టిబెట్ స్వాతంత్ర్యం యొక్క ఆఖరి కాలానికి ప్రత్యక్ష సాక్షి. ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేసి గూఢాచారి అనే నెపం మీద జైల్లో ఉంచింది. మొట్టమొదట ఏకాంత శిక్ష విధించారు. అటు తర్వాత అతన్ని మానసికంగా ఖాళీ చేసేందుకు తమ విద్యను, ఆచార వ్యవహారాలను బోధించి బ్రెయిన్ వాష్ మేధస్సును ఖాళీ చేసే ప్రయత్నంలో చాలా హింసను అనుభవించాడు. అయినా ప్రభువునందలి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. బ్రిటిష్ అధికారుల చొరవ మీదట 3 సంవత్సరాలకు విడుదలై బోర్నియోలో సేవ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా బ్రదరన్ అసెంబ్లీలో దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. క్రీస్తు శకం 1999వ సంవత్సరంలో లార్డ్స్ నందున బ్రిస్బేన్ హాల్లో ప్రభువు బల్ల ఆచరించిన కొద్ది సమయానికే మే 2న తన పరలోకపు తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు.